కేంద్ర సహకారం మత్తుపై సమరం. డ్రగ్స్ అంతానికి ప్రత్యేక కార్యాచరణ. రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ప్రణాళికలు. తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరింత క్రియాశీలమట. కేంద్ర సహకారం తీసుకుంటున్నారట డ్రగ్స్ పైన. ఇప్పుడు నా పాయింట్ ఒకటే అండి, మీకు చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ గాంజా ఈ మత్తు పదార్థాల మీద సమరం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే బెల్ట్ షాపులు తీసేస్తారు. అరే మీకు గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఉన్న ఒక బెల్ట్ షాపుని తీసేసే దమ్ము లేదు, మేనిఫెస్టోలో పెట్టి తప్పించుకుంటారు. మళ్ళీ మేము మత్తు పైన సమరం చేస్తామంటే ఎవడు నమ్ముతాడు ఇవన్నీ? ఎవడు? మీరు అసలు ఆ యువత కానీ విద్యార్థులు కానీ చిన్న స్థాయిలోనే అంటే చిన్న ఏజ్లోనే ఈ మత్తుకు అలవాటు పడడానికి మెయిన్ సోర్స్ ఎక్కడుంది, కారణం ఎక్కడున్నది? బెల్ట్ షాప్లో ఉన్నది. మీరు మొత్తం తెలంగాణ తాగమైపోయింది, తాగుబోతుల తెలంగాణ అయిందని ఎలక్షన్లకు ముందు చెప్పి మీరు చెప్పింది తప్పని కూడా అంటలే, మళ్ళీ అది కూడా 100% వాస్తవమే. మరి చెప్పిన మీరు, మేనిఫెస్టోలో పెట్టిన మీరు ఇంతవరకు దాని గురించి మాట్లాడినవాడే దిక్కులేడు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు కనబడుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు కనబడుతుందా? తాగుబోతుల తెలంగాణ అయింది అని అన్నారా? 9 నెలలు అయిందా మీరు అధికారంలోకి వచ్చి? మరి ఆ తాగుబోతుల తెలంగాణ నుంచి ఎంతవరకు మీరు మార్చగలిగారు? దానికి ఆన్సర్ చేయండి. బేసిక్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీరు దాన్ని క్లోజ్ చేయకుండా మీరు డ్రగ్స్ పైన మత్తు పైన మేము సమరం చేస్తామంటే అది సాధ్యమయ్యేదే కాదు. అది మీరు ఆడోటి మీరు పట్టుకోగలుగుతారు, కానీ తాగాలి అనుకునేవాడు, నేను మత్తుకు అలవాటు పడాలి అనుకునేవాడు ఆ మత్తుకు అలవాటు పడి ఇంకా లెవెల్కి వెళ్ళుకొని ఏ రకంగానైనా వాడు సంపాదించుకుంటాడు. కేంద్రం అందించబోతున్న సహకారంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మత్తు మందులపైన పోరాటాన్ని మరింత తీవ్రం చేయబోతున్నది. డ్రగ్స్ పైన పోరాటానికి కేంద్రం చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో అన్ని రాష్ట్రాలను భాగస్వాములను చేస్తున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ముందున్న సంగతి తెలిసిందే. కేంద్ర అందించబోతున్న సహకారంతో ఇప్పుడు అది మరింత క్రియాశీలంగా మారబోతున్నది. రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న మత్తు మందుల వినియోగాన్ని నియంత్రించే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా దీనికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఇంత తీవ్రంగా శ్రమిస్తున్న మత్తు మందుల వినియోగం ఆగట్లేదు. రాష్ట్రంలో వినియోగిస్తున్న గాంజా, కొకైన్, హెరాయిన్ వంటివి ఇతర దేశాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయి. వీటిని అరికట్టాలంటే ఆయా రాష్ట్రాల సహకారం అవసరం. చాలా సందర్భాల్లో తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు ఇతర రాష్ట్రాల్లోని మత్తు మందుల సరఫరాదారులకు సంబంధించిన సమాచారం ఉంటున్నా వారిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాల నుంచి సహకారం ఉండట్లేదు. సో కేంద్రం నడుం బిగించిందట, వీళ్ళు కూడా అందరినీ భాగస్వామ్యం చేస్తుందట. నా పాయింట్ ఒకటే, మీరు ఎవడైతే ఈ మత్తు పదార్థాలు అమ్ముతున్నాడో వినియోగిస్తున్నారో వాళ్ళ మీద దృష్టి పెడుతున్నారు, బాగుంది. అది సరిపోద్దా? సరిపోదు. ప్రజల్లో కూడా విపరీతమైన అవగాహన కల్పించాలి కదా. ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథి ఒకటి ఉన్నది. అంత కళాకారులకి ప్రభుత్వంలోకి తీసుకొని వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు. సరే, వారు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మీరు గుర్తించకపోయినా వాళ్ళకి ఏదో అవకాశంగా ఉద్యోగం కల్పించారు. దేనికి వాడుతున్నారు వాళ్ళని? ఇట్లాంటి వాటికి వాడండి. ప్రజల్లో విపరీతమైన అవగాహన పెంచండి. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా గాంజా దొరకని గ్రామం లేదు తెలంగాణలో. మీరు ఇంత చేసినా ఏదో ఒక దగ్గర నడుస్తూనే ఉన్నది. అది మీరు ఫస్ట్ ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్ని ముందుకు తీసుకురండి. మీరు పేపర్లలో ఇంత పెద్ద అక్షరాలతో మీకు మీ ఫోటోలతో యాడ్స్ చేసుకుంటారు. ఇట్లాంటి వాటి మీద ప్రకటనలు ఇవ్వండి. గ్రామాల్లో పోస్టర్స్ వేయండి. ప్రతి గ్రామంలో ఒక గ్రామ సభ నిర్వహించి ఈ గాంజా, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు మన ఊరికి వచ్చినాయి, వీటిని ఏ రకంగా అరికట్టాలి అని గ్రామ పెద్దలతో డిస్కస్ చేయండి. ఇది ఏమీ చేయకుండా ఎక్కడ దొరుకుతున్నది గాంజా? మీరు ఒకవైపున బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తారు, ఆ బెల్ట్ షాప్ కూడా అమ్మొచ్చు. కిరాణా షాపులలో దొరుకుతున్నది. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడిన ఊర్లో అసలు ఒకవేళ మనం ఈ కేసులో దొరికితే ఆ సివియారిటీ ఎంత ఉంటుంది అన్నదన్న కనీసం వాళ్ళకి అవగాహన ఉందా? అమ్మేటోడికి ఈ చట్టాల మీద మనం ఏమైనా అవగాహన కల్పిస్తున్నాం? అదేమీ లేదు. మనం ఏమైనా దొరికినోడిని పట్టుకుందామని అనే ఒకటే తప్ప అసలు ఆ మూలం ఎక్కడున్నదన్నది ఎందుకు మనం దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నాం? అండ్ ఇది ఒకటే కాదు, డ్రగ్స్ ఒకటే కాదు, ఇవాళ మెడికల్ మాఫియా ఒకటి తయారైంది. మెడిసిన్ సిస్టమ్ వచ్చినట్టుగా జనరిక్ మెడిసిన్స్, నాణ్యత లేని మెడిసిన్లు
అందుబాటులోకి వస్తున్నాయి. మనకి రీసెంట్గా కూడా ఎన్నో చూసినాం కదా, ఓఆర్ఎస్ పౌడర్ లాంటివి కూడా ఫేక్వి తయారు చేస్తున్నారట, డ్రగ్ మెడిసిన్స్. వాటి మీద దృష్టి లేదు, డ్రగ్ ఇన్స్పెక్టర్ లేరు. దాంతోపాటు ఈ హోటల్స్లో నాణ్యత లేని ఆహారం జొమాటోలు స్విగ్గీల ద్వారా ప్రజలకు వెళ్తున్నది, ఇష్టం వచ్చినట్టుగా కలర్స్ వాడుతున్నారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవే. వీటి మీద ఏది కార్యాచరణ? చాలా మిల్క్ డైరీల్లో రకరకాల పదార్థాలు కలిపి పాలను తయారు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవే.